గాయ్స్ వైట్ స్టూడియోలో ఇలా కనిపిస్తే మీ వీడియో వైరల్. ఎలా కనిపిస్తే వైరల్? సో ఇక్కడ మీకు కంప్లీట్లీ చూపిస్తాను. వైట్ స్టూడియోలో వైరల్ వీడియో కనిపించింది అనుకోండి, బాణం గుర్తులు పైన 3 కనిపించినాయి అనుకోండి, మీ వీడియో వైరల్ అవుతుంది. 3 hours లో మీకు కంప్లీట్లీ ఆ బాణం గుర్తులు కనిపిస్తాయి అన్నమాట. సో వీడియో వైరల్ కాకుంటే బాణం గుర్తులు కింద కనిపిస్తాయి, అదే వీడియో వైరల్ అయితే బాణం గుర్తులు పైన కనిపిస్తాయి అన్నమాట. మీకు ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటిదంటే 48 hours లో ఎంత వ్యూస్ వస్తున్నాయి అండ్ ఏదైతే వీడియో ఉంటుందో, అప్లోడ్ చేసిన వీడియో ఉంటుందో 3 hours లో బాణం గుర్తులు కింద చూస్తే వైరల్ అవుతుందా అండ్ వైరల్ కాదా, అండ్ బాణం గుర్తులు ఒకటి పైన ఒకటి కింద ఒకటి మిడిల్ ది పైన ఇట్లా చూస్తే ఆ టిక్ మార్క్ ఉంటే అది వైరల్ అవుతుందా వైరల్ కాదా అనేది ఈ వీడియో అనమాట. కంప్లీట్లీ వీడియో ఎండ్ వరకు నుండి స్కిప్ అయితే చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ అయితే ఇచ్చుకోండి అండ్ కింద కామెంట్ అయితే చేసుకోండి అనమాట. అండ్ శ్రీనివాస్ టెక్ అఫీషియల్లో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి, మెంబర్షిప్ తీసుకోండి అండ్ జస్ట్ 59 రూపీస్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి. అండ్ నా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే, సో సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు, మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబర్స్ మాత్రం చేసుకుంటారు అండ్ దాంతో పాటు ప్రమోషన్ అయితే చేస్తారు అనమాట. సో కంప్లీట్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే కండి అనమాట. ఓకే, అండ్ ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి. గాయస్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వైట్ స్టూడియోలో వెళ్ళిపోతాను. సో ఇలా వైట్ స్టూడియోలో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ నేను శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ చూపిస్తున్నా. ఇది వీడియో అప్లోడ్ అయ్యేది శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ లో అనమాట. సో ఇక్కడ చూసుకుంటే శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ అనమాట. అంటే 11,422 సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు కదా. సో ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ ఎంత వ్యూస్ ఉన్నాయి గాయస్, 14 hours లో వ్యూస్ చూసుకుంటే గాయస్ ఇక్కడ చూడండి 200 వ్యూస్ అయితే ఉన్నాయి అనమాట. 200 వ్యూస్ ఉన్నాయి చూడండి, 14 hours అండ్ 24 minutes అనమాట. అండ్ 10 likes ఉన్నాయి చూసుకుంటే గాయస్ ఇక్కడ, అండ్ 10 likes ఉన్నాయి, 5 comments ఉన్నాయి అనమాట. అంటే 14 hours లో, ఓన్లీ 14 hours లో. దీనికి చూసుకుంటే గాయస్ ఇక్కడ ఈ బాణ గుర్తులన్నీ 2 పైన చూస్తున్నాయి, ఒకటి టిక్ మార్క్ చూపిస్తుంది మీకు చూడండి గాయస్ ఇక్కడ, అండ్ ఒకటి టిక్ మార్క్ చూపిస్తుంది. అంటే 200 వ్యూస్ కరెక్టే ఉన్నాయి, బాగున్నాయి అంటుంది. అంటే సో నైట్ టైంలో అప్లోడ్ చేసినా కాబట్టి 200 వ్యూస్ వచ్చినాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ రేట్ చూసుకుంటే సో 9.4% అయితే ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ రేట్ ఉంది అనమాట. అండ్ ఇక్కడ యావరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే 3 minutes ఉంది అనమాట. చాలా బాగుంది. సో ఇది బాగుంది అనమాట. ఈ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీకు చూపిస్తా ఏంటంటే గాయస్ ఇక్కడ పైకి చేస్తా చూడండి. ఈ వీడియో చూసుకుంటే గాయస్ ఇక్కడ 1 day 15 hours అవుతుంది. దీని బాణం గుర్తులు చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ, ఇది కూడా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది చూడండి గాయస్ ఇక్కడ. అండ్ 3 బాణం గుర్తులు కూడా పైన చూస్తున్నాయి అనమాట. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. దీనికి చూసుకుంటే గాయస్ ఇక్కడ 856 వ్యూస్ వచ్చినాయి, 7.6% ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ రేట్ ఉంది అనమాట. అండ్ యావరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే 3 minutes 12 seconds చూస్తున్నమాట. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో ఇక్కడ మనకు ఏదైతే బాణం గుర్తులు డౌన్ చూస్తాయో దానికి వ్యూస్ వస్తాయా లేవా, బట్ ఇవిడికి వ్యూస్ వస్తాయా లేవా అంటే ఈ బాణం గుర్తులు పైన చూస్తున్నాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ మనకు ఏదైతే సబ్స్క్రైబర్స్ బేస్ మీదకి వెళ్ళి ఇప్పుడు నాకు 10K సబ్స్క్రైబర్స్ 11K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి దీని మీదకి వెళ్ళి నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి లేదా తక్కువ వ్యూస్ వస్తాయి. అంటే ఒక 1K వ్యూస్ దాకా రావచ్చు లేదా రాకపోవచ్చు. ఎందుకోసం అంటే ఈ బాణం గుర్తులు పైన చూస్తున్నాయి. ఓకే, యూట్యూబ్ అల్గోరిథం ఎలా పనిచేస్తుందంటే, సో ఇక్కడ మనకు 3 minutes 12 seconds వస్తుంది, యావరేజ్ బాగానే ఉంది. బట్ యూట్యూబ్ అల్గోరిథం నోటిఫికేషన్ పుష్ చేస్తలేదు, ఈ మధ్యలో పుష్ చేస్తలేదు. ఇంత అంటే బాణం గుర్తులు అయితే పైన చూస్తున్నాయి, బాణం గుర్తులు పైన చూస్తున్నాయి, బాగానే చూస్తున్నాయి, బట్ మనకి వ్యూస్ రావాలి కదా. సో ఇప్పుడు చూడండి ఈ బాణం గుర్తులు కూడా పైన చూస్తున్నాయి, బట్ వ్యూస్ రావాలి కదా. ఒక 2K 3K 4K 5K వ్యూస్ రావాలి కదా. యూట్యూబ్ అల్గోరిథం ఎలా పనిచేస్తుందంటే, సో ఎవడైతే మంచిగా వర్క్ చేస్తుండో, వర్క్ బాగానే చేస్తుండో, బట్ సో హెల్ప్ చేస్తలేదు, అల్గోరిథం హెల్ప్ చేస్తలేదు. ఎందుకు? నోటిఫికేషన్ పంపుతలేడు అనమాట. సో అట్లా చూడండి. ఒకవేళ ఇన్ కేస్ ఆడియన్స్ రిటెన్షన్ చూసుకుంటే గాయస్ ఇక్కడ ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ చూసుకుంటే 7.6% ఉంది, ఇది బాగుంది. ఇంకా మళ్ళీ 12 hours తర్వాత ఒక నోటిఫికేషన్ యూట్యూబ్ అంటే అల్గోరిథం పంపుతాయి అనమాట. పంపిన తర్వాత ఇంకా మళ్ళీ క్లిక్ చేసి చూసిండ్రు అనుకోండి, ఆ వీడియో వైరల్ అవుతుంది. నేను ఇప్పుడు బాణం గుర్తులు పైన ఉన్నాయి చెప్తున్నాను అనమాట. సో 12 hours తర్వాత మళ్ళీ ఒక నోటిఫికేషన్ మళ్ళీ రిపీట్గా పంపుతారన్నమాట. ఏదైతే సబ్స్క్రైబర్స్ బేస్ దగ్గరికి పంపినరో మళ్ళీ నోటిఫికేషన్ రిపీట్ పంపుతారన్నమాట. సో అదే వీడియోకి మళ్ళీ రిపీట్గా చూసిండ్రు అనుకోండి, వీడియో వైరల్ అవుతుంది అనమాట. సో ఇది అన్నమాట కంప్లీట్లీ ఈ బాణం గుర్తులు ఈ రిజల్ట్ అనమాట. అండ్ బాణం గుర్తులు డౌన్ చూపిస్తే ఎలా, అది కూడా చూపిస్తారు చూడండి గాయస్. సింప్లీ ఈ బాణం గుర్తు ఇక్కడ చూడండి, ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ రేట్ అనేది 5% 1% ఉంది చూడండి. ఈ బాణం గుర్తు అనేది డౌన్ ఉంది, వ్యూస్ అనేది టిక్ మార్క్ ఉంది. అండ్ యావరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే 2 minutes 23 seconds చూస్తున్నారు అనమాట. అంటే యావరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే బాగానే ఉంది. మనకి ఇక్కడ ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ రేట్ చూసుకుంటే, అంటే థంబ్నెయిల్ రేట్ చూసుకుంటే 5% ఉంది అనమాట. అంటే ఇది డౌన్ చూపిస్తుంది. ఈ వీడియో వైరల్ కాదని. ఎందుకోసం వైరల్ కాదు, సో ఆడియన్స్ దగ్గరికి అల్గోరిథం యూట్యూబ్ పంపుతున్నాయన్నమాట, అల్గోరిథం పంపుతున్నాయన్నమాట. సో ఆడియన్స్ క్లిక్ చేసి చూస్తలేరు, ఆ థంబ్నెయిలే బాగాలేదు. సో ఎక్కడ నుండి క్లిక్ చేసి చూస్తారు? సో ఎవరైతే క్లిక్ చేసి చూస్తుండ్రో వీడియోని నచ్చితే, ఆ థంబ్నెయిల్ నచ్చితే ఎవరైతే క్లిక్ చేసి చూస్తున్నారో, టాపిక్ బాగుంది,
థంబ్నెయిల్ బాగాలేదు. సో థంబ్నెయిల్‌ని క్లిక్ చేసి చూస్తలేరు. ఎవరైతే క్లిక్ చేసి చూస్తున్నారో వాళ్ళు వీడియో బాగానే చూస్తున్నారు. బాణం గుర్తు పైన చూస్తుంది. సో ఇక్కడ మనకు థంబ్నెయిల్ బాగాలేదు కాబట్టి ఎవరి దగ్గరికైతే వెళ్తుందో వాళ్ళ దగ్గరికి సో వాళ్ళు క్లిక్ చేసి చూస్తలేరన్నమాట. సో అది అన్నమాట ఈ ప్రాసెస్ అన్నమాట. ఈ బాణం గుర్తు డౌన్ చూపిస్తుంది కాబట్టి ఈ మిడిల్‌ది సో డౌన్ చూపిస్తుంది కాబట్టి అది థంబ్నెయిల్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది కాబట్టి. సో అది మళ్ళీ థంబ్నెయిల్ గిన చేంజ్ చేసుకున్నాం అనుకోండి వీడియో బూమ్ అయిపోతుంది. సో అంత మనకు టైం లేదు కాబట్టి నేను ఆ థంబ్నెయిల్ అయితే అట్లనే వదిలేస్తానన్నమాట. సో ఆ వీడియోకి వ్యూస్ రాకపోని సో ఆ వీడియో అంటే ఆ థంబ్నెయిల్ అంతే ఉంచేస్తానన్నమాట. నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తానన్నమాట. సో అదే వీడియోకి నేను ప్లాన్ చేస్తే బాగుంటదేమో నేను అనుకుంటున్నా. బట్ నాకంత టైం దొరకదు కాబట్టి నేను 4 ఛానల్స్ రన్ చేస్తాను. మీకు తెలిసే ఉండొచ్చు 4 ఛానల్స్ రన్ చేస్తాను. ఎందులో ఒక వీడియో డైలీ అందులో వీడియో రావాలి. శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ కూడా వీడియో రావాలన్నమాట. సో ఆ కాన్ఫిడెన్స్‌తో వర్క్ చేస్తున్నా. సో దానికోసమే నేను సో థంబ్నెయిల్ అయితే ఎక్స్చేంజ్ చేసే టైం అయితే లేదు కాబట్టి నేను సో అలాగే వదిలేస్తున్నా. మీ క్లారిటీ కోసం నేనైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అన్నమాట. ఓకే. అండ్ ఇంకొక వీడియో చూసుకుంటే మీకు చూపిస్తా ఏంటంటే గాయ్స్ చూడండి అన్ని బాణం గుర్తులు కింద డౌన్ చూపిస్తే ఎలా ఉంటది అది కూడా చూపిస్తాను. దానికి వ్యూస్ వస్తాయంటే సో చూపిస్తా అది కూడా చూపిస్తా మీకు తెలిసిపోతుంది అనమాట. ఓకే. ఇక్కడ చూడండి షాకింగ్ ఈ వీడియో చూడొద్దు వ్యూస్ రావని ఒక థంబ్నెయిల్ పెట్టాను ఇదన్నమాట. సో దీనికి వ్యూస్ వచ్చినా లేదో చూద్దాం. 203 వ్యూస్ అయితే వచ్చినాయి 9 days ఎగో అన్నమాట. 9 days బిఫోర్. ఓకే. సో దీన్ని నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే బాణం గుర్తు ఎలా ఉందో చూద్దాం గాయ్స్. ఇక్కడ చూడండి దీని బాణం గుర్తులు కింద చూడండి. సో ఇది టాపిక్ కూడా బాగాలేదు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ కూడా బాగాలేదు అనిపిస్తుంది. అంటే థంబ్నెయిల్ కూడా బాగాలేదు అనిపిస్తుంది. యావరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే గాయ్స్ కూడా 1 minute 40 seconds చూస్తున్నాం. అంటే ఈ వీడియో లెంత్ చిన్నగా ఉంది. లెంత్ అయితే బాగానే చూస్తున్నారు ఆడియన్స్. బట్ బాణం గుర్తు మనకు డౌన్ చూపిస్తుంది. అంటే లెంత్ 5 minutes బిలో ఉంది కాబట్టి ఆడియన్స్ రిటెన్షన్ అలాగే కనిపిస్తుంది అనమాట. అంటే అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ అంతే కనిపిస్తుంది అనమాట. ఈ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది 5.3% చూస్తున్నారు. అది కూడా బాగానే ఉంది. బట్ మనకు బాణం గుర్తులు కింద చూపిస్తుంది అనమాట. అంటే వీడియో లెంత్ ఎక్కువ ఉంటే ఆడియన్స్ కొద్దిగా వెయిట్ చేస్తారేమో నాకైతే అనిపించింది. సో ఈ వీడియో లెంత్ చూపిస్తా చూడండి గాయ్స్. 7 minutes బాగానే ఉంది. 7 minutes 12 seconds ఉంది అనమాట. అంటే ఇది టాపికే బాగాలేదా ఆడియన్స్ కి నచ్చలేదా ఏమో కానీ నాకైతే అర్థం కాలేదు. సో చూసుకుంటే గాయ్స్ ఇక్కడ అండ్ చూడండి షాకింగ్ ఈ వీడియో చూడొద్దు వ్యూస్ రావు. ఇక దీనికి వ్యూస్ రావు. ఎంత తలుసుకున్నా దీనికి ఏం చేసినా థంబ్నెయిల్ చేంజ్ చేసినా టైటిల్ చేంజ్ చేసినా అండ్ డిస్క్రిప్షన్ చేంజ్ చేసినా ఏం చేంజ్ చేసినా మీకు వ్యూస్ రావన్నమాట. సో దీన్ని వదిలేయాలా. సో దీనికి వ్యూసే రావన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ రీసెర్చ్ చేసేసి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలన్నమాట. అది మెయిన్ పాయింట్ అన్నమాట. సో ఇది కంప్లీట్లీ మీకు ఇలా వీడియో అయితే అండ్ వ్యూస్ వస్తాయా లేవా అని మీకు క్లారిటీ లేకుంటే నేను అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏంటిదంటే టాప్ వీడియోస్ ఏవైతే అంటే టాప్ వీడియోస్ కాకుండా బాణం గుర్తులు పైన చూస్తే దానికి వ్యూస్ వస్తాయి. వ్యూస్ రావు. మీకు క్వాలిటీ ఇచ్చిన అనుకుంటున్నా. అండ్ ఒకటి బాణం గుర్తు కింద ఒకటి బాణం గుర్తు పైన ఒక బాణం గుర్తు రైట్ టిక్ మార్క్ ఉంది అనుకోండి దానికి వ్యూస్ వస్తాయి లేవనేది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ కింద బాణం గుర్తులు కింద ఉంటాయి కదా సో అది కూడా కింద ఉంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటే కామెంట్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. ఇంకొక విషయం చూపిస్తా చూడండి గాయ్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు డాష్బోర్డ్లో వెళ్ళిపోతాను. దీనికి 48 hours ఎంత వ్యూస్ వస్తున్నాయి. ఇది ఏ ఛానల్ అన్నమాట శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ కాబట్టి మీకు 48 hours ఎంత వ్యూస్ వస్తుందో మీకు చూపిస్తా చూడండి గాయ్స్ ఇక్కడ. అండ్ వ్యూస్ కి సెలెక్ట్ చేస్తాను. వ్యూస్ కి సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడ సింప్లీ పై స్క్రోల్ చేస్తా గాయ్స్ చూడండి టాప్ కంటెంట్ ఉంది చూడండి. సో ఇది బాగానే ఉంది. ఇక్కడ చూడండి రియల్ టైం చూసుకుంటే 4305 వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. రియల్ టైం అన్నమాట చూడండి. ఓకే 4305 అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. 4305 అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి. సో టాప్ కంటెంట్ లో ఉంది అనమాట. అంటే టాప్ వ్యూస్ అయితే వస్తున్నాయి. అంటే టాప్ వ్యూస్ అంటే రియల్ టైం అనమాట. అంటే 48 hours లో ఇంత వ్యూస్ వస్తున్నాయి అనమాట నాకి. సో నేను ఏదైనా ఎగ్జాక్ట్లీ సో ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను అనమాట. సో దాచుకున్నది ఏం లేదనమాట. సో కంప్లీట్లీ మీకైతే చెప్తున్నాను అనమాట. సో ఇదండి కంప్లీట్లీ మీకైతే రియల్ టైం అయితే చెప్పినా అండ్ బాణం గుర్తు పైన ఉన్నాయి చెప్పినా డౌన్ ఉన్నాయి చెప్పినా మిడిల్ ఉన్నాయి కూడా చెప్పినా అనమాట. సో ఇది కంప్లీట్ మీకు తెలిసింది అనుకుంటే కంప్లీట్ లైక్ అయితే తెచ్చుకోండి. మళ్ళీ చెప్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చేసినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్.